పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికారాన్ని కాపాడుకోవడానికి కేజ్రీవాల్ నానా తిప్పలు పడుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే పంజాబ్‌లో 2027లో జరగాల్సిన ఎన్నికలు ఒక 6 నెలల ముందే వస్తాయి. అంటే 2026 నవంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి కార్యకర్తలంతా అంతకు ముందే సిద్ధంగా ఉండాలి అని తాజాగా ఒక బహిరంగ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే పంజాబ్‌లో జరగాల్సిన ఎన్నికలకు తేదీ కంటే ముందుగానే అక్కడ ఎన్నికలు జరిపించి తద్వారా ప్రజలను ఒక భ్రమలో పెట్టేసి వెనువెంటనే గెలుపొందాలి అని చూస్తూ ఉన్నారు. నిజానికి ఈ విధంగా చేయడానికి బలమైన కారణాలను మనం విశ్లేషణ చేస్తే ఆ రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఆ పార్టీలోకి ఆమ్ ఆద్మీ నుంచి 8 మంది రాజ్యసభ ఎంపీలు సైతం వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ రాఘవ్ చద్దా నేతృత్వంలో బీజేపీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి మరి కాస్త టైం కావాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళను దెబ్బ కొట్టాలి అంటే ఒక 6 నెలల ముందుగానే ఎన్నికలను తీసుకువస్తే ఖచ్చితంగా ఆ పార్టీ ఎదగక ముందే తాము మరోసారి ప్రభుత్వంలోకి రావాలి అని కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పటికే ఢిల్లీలో ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఇక పంజాబ్లో సైతం అదే జరుగుతుంది అని స్పష్టంగా అర్థం చేసుకున్నట్టు ఉన్నారు. మరి ఈయన ముందుగానే పరిపాలన పూర్తిగా నీట్గా సాగించి ఉంటే ఇప్పుడు ఇలాంటి భయాలు అవసరం లేకుండా ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు కొనసాగించేందుకు వీలుండేది. కానీ కేజ్రీవాల్ స్వతహాగా చేసుకున్న తప్పిదాల వల్లే పంజాబ్లో సైతం ప్రభుత్వాన్ని కోల్పోవాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నాడు అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.